దీనివల్ల ఎందుకు ఈ ప్రోగ్రామ్ వాలంటరీ వ్యవస్థ సక్సెస్ అయింది? ఎందుకు పెన్షన్ వ్యవస్థ సక్సెస్ అయింది? ఎందుకు ఇందులో అవినీతి రాకుండా ఉంది? గ్రామీణ ప్రాంతంలో పట్టణ ప్రాంతంలో కానీ 50 ఇళ్ళకు ఒక వాలంటీర్, వాళ్ళు పర్యవేక్షించేది ప్రభుత్వ అధికారి, సెక్రటరీ. ఈ 50 ఇళ్ళు వాడే పైవాడు కాదు, వాడు తమ్ముడు, వాడి కొడుకు, వాడి మేనల్లుడు, వాడి కుటుంబం తాలూకా సొంత స్నేహితుడు, అలాగే మేనకోడలు, కూతురు, చెల్లి, వాళ్ళ స్నేహితులు. ఈ 50 ఇంట్లో ఇస్తున్న 100 మందిలో వాళ్ళ సొంతం, వాళ్ళు ఫోన్ చేసుకొని వాళ్ళ ఇంటికి ఇవ్వాలని, అందుకు ఎక్కడ ఏ విధంగా అవినీతి తావు లేకుండా ఈ కార్యక్రమం చేశారు. మెయిన్ కాన్సెప్ట్, మెయిన్ ఆబ్జెక్టివ్ అది. ఈ సక్సెస్ ఈ ప్రోగ్రాము ఇంత దేదీప్యంగా భారతదేశంలో ఎన్ని ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో సక్సెస్ అవడం కారణం ఇది. ఫండమెంటల్స్ మర్చిపోయి దాని ఆబ్జెక్టులు మర్చిపోయి ప్రతిదీ రాజకీయం కోణంలో చంద్రబాబు ఆలోచించు దౌర్భాగ్యమైన ఆలోచన ఉండబట్టే వాళ్ళకు వచ్చి ఈ రమేష్ లాంటి వ్యక్తులు అవతాసపడికి ఇవాళ ఈ కార్యక్రమం తీసుకొచ్చారు. చాలా తప్పు ఇది. దేవుడు క్షమించడు. నేను శాపనార్థాలు పెడతానని కాదు, కానీ దేవుడు క్షమించడు. తెల్లవారు 5 గంటకల్లా నాకు పెన్షన్ వస్తుందని చూస్తున్నా, అమ్మ వచ్చి తలుపు తడుతానని చూస్తున్నా, ఆ తల్లికి ఏం సమాధానం చెప్తారు? ఆ తాతకి ఏం సమాధానం చెప్తారు? ఈ 3000 వస్తే కానీ జరగదనుకున్న ఆ వికలాంగుడికి ఏం సమాధానం చెప్తారు? ఆ విద్దంతుకి వచ్చి ఊర్లో పరపతికి ఆ కిరాణా కొడితేనో, ఆ టీ బండి తెరో, ఆ పాన్ షాప్ కిడ్నీ బండి తెరో అప్పు తెచ్చుకొని బతుకుతున్నా, పప్పు తెచ్చుకొని 1వ తారీఖు చేస్తామని చెప్పిన పరువును కాపాడుకుంటున్నా ఆ వితంతుకి ఏం చెప్తారు? చెప్పండి సమాధానం. ఏమి రాజకీయాలు అంటే ప్రతిదీ రాజకీయమేనా? మానవత్వం ఉండొద్దు మనిషికి? వాళ్ళు మనుషులా ఏంటి? దీన్ని తీవ్రంగా మేము దీన్ని ఆక్షేపిస్తున్నాం. ఇంకా సర్దిద్దుకోవడం కూడా చేతులు లేదు. ఎలక్షన్ కమిషన్ పునఃపరిశీలించాలి తప్ప మళ్ళీ ఇది కాగితం పెట్టడానికి కూడా లేదు. దీన్ని మళ్ళీ నగనాచనగా ప్రత్యేక ఏర్పాటు చేయండి అని మళ్ళీ లెటర్ రాస్తాడు. పెద్ద నగనాచి చేసేసి మళ్ళీ ఇది ఇవి నగనాచి కబుర్లు. ఇదే అది చాలా తప్పు. దయచేసి చాలా మంది వాలంటీర్లు ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారు, అందులో భాగంగానే ఈ కంప్లైంట్ ఇవ్వడం జరిగిందని వాళ్ళ వాదన. ఒక్క విషయం తెలుసాను సార్, మీరందరూ విలేకరులు, పాత్రికేయులు, మీరందరూ మీరు సాక్షులు చేయొచ్చు, ఆంధ్రజ్యోతిలో చేయొచ్చు, ఈనాడులో చేయొచ్చు, టీవీ 9లో చేయొచ్చు, టీవీ 5లో చేయొచ్చు. ఉద్యోగం వరకే. ఆ తర్వాత రేపు ఓటు ఎవరికి వేస్తామని మీ టీవీ 5 కూడా ఉందో, మీ ఆంధ్రజ్యోతి సాక్షి చూస్తుందా? చెప్పండి. ఈనాడు ఉంది. నీకు వచ్చి వ్యక్తిత్వం, ఇండివిజువాలిటీ లేదా? ప్రభుత్వం మంచి బాగా చేస్తే, ప్రభుత్వ పనితనం బాగుంటే, ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో ప్రజలకు వచ్చి శభాష్ అనిపిస్తే, ఒక నీతివంతమైన పరిపాలన అందిస్తే, వాళ్ళ సమస్య పట్ల అంటే స్పందించి వాళ్ళ కార్యక్రమాలు చేస్తే ఎందుకు చేయరు? చెప్పండి. ఈ కారణం చెప్పండి నాకు అర్థం. ఈ రాష్ట్రంలో ఉన్న ఇంక్లూడింగ్ సిఎస్ దగ్గర నుంచి ఎటువంటి వరకు, రైతు దగ్గర నుంచి రైతు కూలీ వరకు, మహిళ దగ్గర నుంచి విద్యార్థి వరకు అందరూ కూడా ఎప్పుడు ఉన్నవాళ్ళే కదా. కాకపోతే అక్కడ ఆ పాత్రలు మారుతుంటాయి అంతే తేడా. ఇక్కడ నుంచి వెళ్ళిపోయేవారు కాదు కదా. ఎన్నో ప్రజాస్వామ్యంలో ఎన్నో ఎన్నికల్లో ఎన్నో ప్రభుత్వాలు చూస్తున్న వాళ్ళే కదా. మార్పులు చేర్పు చూస్తున్న వారే కదా.
నువ్వు మెప్పించుకోవాలి నీ విధానం ద్వారా. ఇవాళ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని ఇంత అభిమానిస్తారని అడిగిన ప్రశ్నకి ఎందుకు చేస్తారు? ఆయన చేస్తున్న విధానం, అది చేస్తున్న ప్రక్రియ, మనసు పెట్టి మనసుని గెలుచుకుని మనసుని దోచుకుంటున్నాడు. కాబట్టి ఆటోమేటిక్గా ఉంటారు. 189% మంది ఆయన ఒత్తాసు పలుకుతున్నారు. కారణం అది. పదండి గ్రామానికి నాతాను, మీ అందరినీ తీసుకెళ్తానండి బస్సు వేసి, ఓ మీటింగ్ పెడతాను. వాళ్ళు మీరు ఎక్కడైనా ఆర్గనైజ్ చేయండి. ఏ ఊరికి వెళ్దాం, ఊరి మధ్యలో అడుగుతాను, అందరి మధ్య కూర్చొని నేను 5 నిమిషాలు మాట్లాడి అడుగుతాను. ఎవరొక్కరైనా మీ దగ్గర 10 రూపాయలు అంతం తీసుకున్నా ఇవ్వాలంటేనే అని అడుగుతాను. ఎవరైనా ఒక్కరు చేయెత్తి వేస్తారు, నాకు 100 రూపాయలు ఇవ్వలేదు అందుకే నాకు పెన్షన్ లేదంటే నేను పొడిపించుకొని నేను వెనక్కి వచ్చేస్తాను. అదే గత ప్రభుత్వం 5 సంవత్సరాలు ఏం జరిగింది? 100 రూపాయలు ఇస్తే కానీ పెన్షన్ ఇచ్చేవారు కాదు, ఇంటి చుట్టూ తిరిగితే కానీ పెన్షన్ ఇచ్చేవారు కాదు, కొత్త పెన్షన్ కావాలంటే ఆడెవడో చచ్చిపోతే కానీ పెన్షన్ ఇచ్చేవారు కాదు. అందుకు ఆ ప్రభుత్వాన్ని తిరస్కరించారు, మా ప్రభుత్వాన్ని ఆకర్షిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని దేవుడిగా కొలుస్తున్నారు. దేనికోసం? బాబు నిండా 100 ఏళ్ళు చల్లగా ఉండాలి, మాకు ఈ గౌరవాన్ని మా ప్రాణాలని కాపాడుతున్నామని. అది పెన్షన్ డేట్ ని 4వ తేదీకి ఎందుకు మార్చారు? ఎవరు మార్చారు? సైన్యం ఓన్లీ వాలంటరీ వ్యవస్థ. ఈ వ్యవస్థను పట్టుకుని వాళ్ళ ద్వారా పెన్షన్ తో పాటు థాయిలాండ్ పంపించే ఆలోచనలో ఉన్నది ప్రభుత్వం. ఎవరండి ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు థాయిలాండ్ పంపిస్తారని? మీ మా టీవీకి చెప్పారా? ఎవరు పంపిస్తే వ్యవస్థ ఏమైంది సార్? చెప్తాను ఆ వాయిస్ నీ పార్టీ కూడా చేయొచ్చు కదా, నీ మా టీవీ ఎడిటర్ చేయొచ్చు కదా. మీరే 100 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు అది కాదు బాబు, 100 రూపాయలు ఇచ్చి చేయించవచ్చు కదా. కాదని ఎందుకంట ఎవడన్నా అవుతాడు. ఇక్కడ నేను శాసనసభ్యుడిని ఈ ఉత్తరాంధ్రలో, నా పార్లమెంట్ సభ్యుడు, మా భార్య సభ్యుడు ఎక్కడ ఇచ్చారు తాయిరాలు? చెప్పండి తాయిరాలు చూపండి. ఏం మాట్లాడుతావు? అది అయ్యా అవ్వకంట అవ్వాలనేదే నా కోరిక, అవ్వకంట చేయాలనేదే ప్రజాస్వామ్యంలో నిర్ణయం, అలా జరగాలనేదే నా అభిప్రాయం. అది 1,35,000 సచివాలయ ఎంప్లాయీస్ ఉన్నారు సార్. అవును, ఒక్కరు 49 మంది 2-3 రోజుల్లో సరిపోతుంది. 65,92,000 పెన్షన్. ఏం మాట్లాడతావు? మీ సైన్యం అని చెప్పుకున్న వాలంటరీ వ్యవస్థ అది ఓపెన్ సీక్రెట్. మీరు ఎవరైనా కాదన్నా విజయసాయి రెడ్డి మన జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్ మీటింగ్ లో చెప్పారు, వీళ్ళంతా మన మనుషులు. వాళ్ళని ఎలా సపోర్ట్ చేస్తారు? ఎవరు అంగీకరిస్తారు? అంగీకరిస్తారా? ఎవరు సపోర్ట్ చేస్తారా? ఎవరు పక్కన పెడితే ఏంటి వ్యవస్థ ఇది. ఈ వ్యవస్థలో భాగం. ఇప్పుడు 1,30,30,000 మంది సెక్రటరీ ఉన్నారు కదా, వాళ్ళు మీరే నియమించడం కదా, వాళ్ళు ఈ ప్రభుత్వ ఎంప్లాయీలే కదా. మరి వాళ్ళు వెళ్ళి చెప్తే వాళ్ళు చెప్పరని మీరు అనుకుంటున్నారా? వాళ్ళు ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకమైన మీరు అనుకుంటున్నారా? చెప్పండి. మరి 1,30,000 మేమే నియమించాం కదా, ఈ వ్యవస్థను మేమే తెచ్చాం కదా, ఈ సచివాలయ వ్యవస్థని. మరి వాళ్ళు ఈ ప్రభుత్వంలో మోసారు కదా, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కదా వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చింది ఈ ప్రభుత్వం కదా. మరి వాళ్ళు ఎందుకు తప్ప వాళ్ళు మాత్రం చేరని మీరు అనుకుంటున్నారా? తప్పు. ఏ వ్యక్తినైనా శంకించడం తప్పు. ఏ వ్యక్తినైనా వ్యక్తి తాలూకా వాళ్ళ నిజాయితీతో మరి మాట్లాడడం అనేది తప్పు. ఏ టీవీ, నీ మా టీవీ అయినా ఏబీ అనేది తప్పది. వాలంటరీ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ కూడా మా తర్వాత వచ్చింది. కొన్ని స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏంటంటే స్వాతంత్రం వచ్చేసింది, పుడుతుంటాడు, పోతుంటాడు, చనిపోయిన కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. ఈ వ్యవస్థ అలా కాదు, ఇప్పుడే కదా పుట్టి ఇంకా 4 సంవత్సరాలు అవ్వలేదు కదా, 3వ సంవత్సరం దాడుతుంది కదా. మరి వాళ్ళు అంత వేగం మమ్మల్ని మర్చిపోతారా? నేను అనలేదు, మీ అనుమానం చెప్తున్నాను. నేను అనలేదు, తప్పు అది. పాపం నేను ఎప్పుడు ఆపాదించాను. వాలంటీర్ మీద కూడా ఆపాదించట్లేదు. వాలంటీర్ అనేవాళ్ళు ఈ 50 ఇంట్లో వాళ్ళ తాను సంక్షేమం కోసం నియమించిన వ్యక్తి. ఇది ఆ 50 ఇంటికి, ఆ 100 మంది 150 మంది ప్రజలకి
వాళ్ళ మీద మీరు వచ్చి బురద తెల్లి వాళ్ళు నక్సలైట్లని వాళ్ళు వచ్చి టెర్రరిస్ట్ అని వాళ్ళ పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోతారు, ఆడపిల్లల్ని ఎత్తుకెళ్ళిపోతారని మళ్ళీ తర్వాత నాలుగు ఖర్చుకొని ఏం కేసు ఒక విషయం అంటారా నేను ఒప్పుకోను. 28 కాదు 240 అవ్వచ్చు. నేను చెప్తానండి 240 అవ్వచ్చు. నేను కాదన్నా. మీ విలేకరులు మీ అందరూ ఎన్ని కేసులు మీ అందరూ నిజాయితీ పడలేదా? అదే మీ వ్యవస్థ అది తప్పది. మీ వ్యవస్థ అంతా పాడైందనా? అదే మీ వ్యవస్థ అంతా పాడైందనా? మీ వ్యవస్థ అంతా పాడైందనా? కాదు మీ వ్యవస్థ అంతా పాడైపోయిందనా? అది తప్పు కదా. అది తప్పది. అది 28 కేసు కాదు 240 కూడా అవ్వచ్చు. నేను కాదన్నా. అది ఆ వ్యక్తిగతం. దాని మీద చర్య తీసుకుంటారు. చట్టం దాని మీద చేసుకెళ్ళిపోద్ది పోతుంది. నువ్వు తప్పు చేస్తుకూడదు. చట్టం నువ్వు విలేకరు అంటే నీకేం 10 కొమ్మలు వచ్చి చట్టం ప్రత్యేకమైన రక్షణ లేదు కదా నీకు. సేమ్ అలాగే వాళ్ళకి కూడా ఉందా? తప్పు చేసిన వాడు ఎవడన్నా ఒకటి. ఇక్కడ ఉన్న వాళ్ళు 100 మంది ఉన్నాం. ఇక్కడ 100 మందిలో 98 మంది చేస్తే తప్పు. అప్పుడు అది వ్యవస్థకు నష్టం తప్ప ఒకడో 0.1 0.001 ఎవడో తప్పు చేస్తే అందరినీ ఆపాదిస్తారుగా. అది వాడు వ్యక్తిగతం. అది తప్పు కదా. అలాగా దయచేసి ఆలోచించండి. ఇంకోలా అపార్థం చేసుకోండి. నేనేంది ఆర్షగా మాట్లాడట్లేదు. అంటే ఆ భాషని ఒత్తి చెప్పకపోతే మీకు అంత అది ఇంజెక్ట్ అవ్వదని రిజిస్టర్ అవ్వాలని చెప్పి ఉద్దేశంతో చెప్పారు. రిజిస్టర్ అవ్వాలని ఉద్దేశంతో చెప్పాను తప్ప ఏదైనా చెప్పరు. అవసరం ఇప్పుడు చెప్పలేదు. మీకు చెప్పాను కదా.